హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇఫ్ అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. నార్మల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్టయితే సిలో కానీ C++లో కానీ లేకపోతే జావాలో కానీ PHPలో కానీ చూసుకున్నట్టయితే ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ కామన్గానే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇండెంటేషన్స్ తోటి మనం రన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, A = 10 అని, అలాగే B = 20 అని తీసుకుంటున్నాను. అలాగే ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B. ఓకే, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం రాస్తాము, ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ రాసుకుని అందులో మనం కండిషన్ రాస్తాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా టైప్ చేస్తాం, A ఈజ్ లెస్ దాన్ B. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ పక్కన మనం కంపల్సరిగా సెమీ కోలన్ని పెట్టుకోవాలి. తర్వాత ప్రింట్ A ఈజ్ లెస్ దాన్ B. ఇక్కడ ఏంటి, A అనేది లెస్ దాన్ Bనా కాదా? A ఈజ్ లెస్ దాన్ B. చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే A లెస్ దాన్ B అని మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు A వాల్యూ 40 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఏమీ ప్రింట్ కాదు, ఎందుకంటే A అనేది B కన్నా తక్కువగా ఉంది. సో ఇక్కడ నేను అలాగే C బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాను. C = 30. ఓకే, ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అండ్ సింబల్ వాడుతున్నాను నేను ఇక్కడ, అండ్ అని రాస్తున్నాను, అండ్ A ఈజ్ గ్రేటర్ దాన్ C. ఓకే, ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి A అనేది బిగ్గర్ అని కనబడుతుంది. A ఈజ్ బిగ్గర్. సో A ఈజ్ బిగ్గర్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ B వాల్యూని నేను 60 పెట్టాను. ఇప్పుడు చూడండి, రెండు కండిషన్స్, ఒక కండిషన్ ఫాల్స్ అవుతుంది. A ఈజ్ గ్రేటర్ దాన్ B, ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. A ఈజ్ గ్రేటర్ దాన్ B అనేది ఫాల్స్ని, అలాగే A ఈజ్ గ్రేటర్ దాన్ C అనేది ట్రూని. ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో మరి ఎల్స్ స్టేట్మెంట్ని రాస్తున్నాను నేను ఇక్కడ. ఎల్స్ తర్వాత కంపల్సరీగా కోలన్ పెట్టుకోవాలి మనం. A ఈజ్ ప్రింట్ A ఈజ్ నాట్ బిగ్గర్ అని టైప్ చేస్తున్నాను. A ఈజ్ నాట్ బిగ్గర్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మనకి A ఈజ్ నాట్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది. నేను యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్యాబ్ సపరేషన్స్ తోటి మనకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎల్స్ని ఈ ప్రింట్ స్టేట్మెంట్ కింద రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇండెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఈ ఇఫ్ స్టేట్మెంట్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏదైతే ఎల్స్ రాస్తున్నామో ఆ ఎల్స్ రావాలి కంపల్సరిగా. అలా కాకుండా మీరు ఎల్స్ ఇంకా ఎక్కడైనా టైప్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్లో మళ్ళీ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటున్నాను. A ఈజ్ గ్రేటర్ దాన్ B అండ్ A ఈజ్ గ్రేటర్ దాన్ C. A ఈజ్ బిగ్గర్ ఇఫ్. సో ఇక్కడ వరకు అయితే సెషన్ని ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ ల్యాడర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇక్కడ ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేయకోకుండా ఇంకో స్టేట్మెంట్ రాద్దాం. రైట్, ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B, ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ C. ఈ రెండు స్టేట్మెంట్స్ ఓకే అయితే మనకి A ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి. ఎర్రర్ చూపించేస్తుంది, చూసారా? ఇప్పుడు A ఈజ్ నాట్ బిగ్గర్ అని ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఉన్నది ఈ ప్రింట్ స్టేట్మెంట్. ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B, A ఈజ్ అండ్ ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఫాల్స్, ఇమీడియట్గా ఫాల్స్ అయిపోయింది కాబట్టి A ఈజ్ నాట్ బిగ్గర్ అని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ Bని 20 తీసుకుంటున్నాను, అలాగే Cని 60 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ మనకి
ఏమి ప్రింట్ కాలేదు. ఎందుకు అంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. తర్వాత కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వచ్చింది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఏ అనేది సి కన్నా పెద్దగా లేదు కాబట్టి మనకి ఇక్కడికే టెర్మినేట్ అయిపోతుంది, ఈ ఎల్స్ స్టేట్మెంట్కి రావట్లేదు. ఓకే, అలా కాకుండా మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్కి రిగార్డింగ్గా ఒక ఎల్స్ స్టేట్మెంట్ని రాసుకున్నట్టయితే ఎల్స్ ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ than B and but A is small compared to B compared to C. ఓకే, ఇప్పుడు చూడండి మనకి సో A is bigger than B but A is small కంపేర్ టు సి. ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ను వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోడ్ ఇండెంటేషన్ అంటాం కదా, కోడ్ ఇండెంటేషన్ తోటి ట్యాబ్ సపరేటర్ తోటి మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.